దేవుణ్ణి స్తుతించడానికి వస్తున్నారు అని అనుకుంటారు కదా బయట వాళ్ళందరూ. ఎందుకు ఏంటి వీళ్ళు పొద్దున్నే హాలిడేస్ కదా అయినా సరే ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? దేవుని స్తుతించడానికి. దేవుడు చూడు ఇక్కడ ఎవ్రీ బ్రెత్ ఐ టేక్ హై బ్రీత్ ఇన్ అంటే మనం ఊపిరి పీల్చుతున్నాం. అవునా? బ్రీత్ అంటే ఏంటి? తీసుకుంటున్నాం కదా, బ్రీత్ తీసుకుంటున్నాం కదా. ఎలా తీసుకుంటున్నాం? దేవుడు మనకి బ్రీత్ ఇచ్చారు కాబట్టి, ఆయన మనకి ప్రాణం ఇచ్చారు కాబట్టి మనం బ్రీత్ చేసుకోగలుగుతున్నాం. అవునా? చేసుకుంటున్నామా? బ్రీత్ చేసుకుంటున్నామా? ఇవన్నీ కూడా మనం చేసే ప్రతి పని కూడా బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, జీసస్ని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు, మార్నింగ్ మెలకు రాకపోయినా వెళ్ళి ప్రేయర్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి. అవునా? మనం థ్యాంక్ యూ చెప్తాం కదా. ఎలా థ్యాంక్ యూ చెప్తాము? ఎవరన్నా ఇచ్చారనుకో మనం థ్యాంక్ యూ చెప్తాం కదా. అలాగా మనకు సమయం వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలన్నమాట. ఎలాగా? ఇలా పాటలు పాడడం ద్వారా, బైబిల్ చదువుకోవడం ద్వారా స్తుతించాలన్నమాట. మనం ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఇన్ యు ఆర్ మై వే జీసస్ అంటే స్టెప్, మన ప్రతి అడుగులో అన్నమాట. మన ప్రతి అడుగులో కూడా ఆయన మార్గాన్ని ఎన్నుకోవాలి మనం. వే యు ఆర్ మై వే జీసస్ అంటే మనం ఎన్ని ఉన్నా సరే, మనం ఏముంటే హాలిడేస్కి రండి, అందరికి రండి అంటారు. కానీ ఏంటి, మన సిజీసీకి వెళ్ళాలి ఫస్ట్. జీసస్కి నిన్న చెప్పారు కదా మీరాంటి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి మనం? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి మనం? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? జీసస్కి ఇవ్వాలి కదా. అందుకనే కదా మీరు అందరు ఇక్కడికి వచ్చారు కదా. ఎందుకని? జీసస్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చాం కదా. అలాగా యు ఆర్ మై వే జీసస్ అంటే ఆయనే మార్గం. మనం స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు సాంగ్స్ పాటలు నేర్పిస్తారా మీకు? స్టేజ్ మీద పెర్ఫామ్ చేయమని. అలాగా మనం ఐడెంటిటీగా ఉండాలన్నమాట. ఎన్ని ఉన్నా సరే స్పెషల్గా ఉండాలి. క్లాస్ రూమ్లో అంటే ఎక్కడికి వెళ్ళినా సరే స్పెషల్గా ఉండాలి. ఆండ్రూ ఉన్నాడు, ఇప్పటి నుంచి స్టేజ్ మీద చాలా పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా మనం ఐడెంటిటీగా ఉండాలి. మనం జీసస్ సాంగ్స్కి డ్యాన్స్ వేయాలి, వేరే సాంగ్స్కి డ్యాన్స్ వేయకూడదు. స్పెషల్గా ఉంటాడు ఆండ్రూ ఉన్నాడంటే వేరే సాంగ్స్కి అసలు డ్యాన్స్ వేయడు అసలనే. మనం అడిగినా ఇంకా వేస్టే అంటారు అనమాట ఆండ్రూని. అలాగా మనం ఎక్కడైనా సరే స్పెషల్గా ఉండాలి. మనం జీసస్ని ఫస్ట్ ఫెయిత్గా ఉండాలి. మనకి జీసస్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలన్నమాట. ఫెయిత్, విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఏమన్నా చేసుకున్నాం, ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆయన మీద ఫెయిత్ ఉంచి కొంచెం చదివేసి, మీకు ఈరోజు సాంగ్స్ కాంపిటీషన్ ఉందా, వెళ్ళే లోపు ఏం చేస్తారు? ఎస్ఐ నేను బాగా పాడాలి. ఎంతమంది ఉన్నా బాగా పాడాలని ప్రేయర్ చేసుకుంటాం కదా. అలాగా ఫెయిత్ ఉండాలన్నమాట. ఫెయిత్ అంటే విశ్వాసం అనమాట. ఆయన మీద విశ్వాసం ఉంచి మనం పాడాలన్నమాట. Waves of mercy, waves of grace, everywhere I look, I see your face. అంటే వేవ్స్ ఆఫ్ మెర్సీ అంట ఆయన యొక్క దయ ఉంటేనే మనం జీవించగలం, ఆయన యొక్క కృప ఉంటేనే. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ మనం ఉన్నామా? కొంతమంది లేరు, అవును కదా. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ మన మీద ఉన్నది గనుక మనం ఇక్కడ ఉన్నాం అనమాట. బయట నేచర్ని చూడండి, ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ చెట్లు అవన్నీ మనం బయటకు వెళ్ళగానే బయట తెలుస్తుంది ఆయన గొప్పతనం. మీరు ఎలా వర్ణిస్తారంటే ఏమనాలి? సృష్టి చూడండి, సృష్టి నేచర్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చెట్లు అవన్నీ ఎలా ఆయన యొక్క మాట ద్వారానే కదా వచ్చాయి. ఎలా వచ్చాయి? కలుగునుగాక అంటేనే కదా వచ్చాయి. అంటే ఆయన యొక్క గ్రేట్నెస్ అనేది మీరేంటి, మీ గాడ్ గ్రేట్ అంటే ఆయన మాట ద్వారా ఇలా సృష్టించారు, అందుకని అన్నీ వచ్చినాయి అని అంటాం కదా. అంటామా? అలాగా మన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఆనందంతో పాటలు పాడాలన్నమాట. పాటలు పాడడం అని కాదు, మనం చేసే ప్రతి ఇలా ఇవే ఏంటి తిని ఇలా చేస్తుందంటే జీసస్ని బిలీవ్ చేశారు కదా, అందుకని వీళ్ళు ఇలా చేస్తారు. అదే వే అదే అంటారనమాట. అదే యు ఆర్ మై వే జీసస్ అలా అనమాట. తర్వాత ఆయన యొక్క ప్రేమ అన్నది ఎలా నేలేదనమాట, అంటే చాలా గొప్పది.
ఆయన యొక్క ప్రేమ. ఇప్పుడు మన అమ్మ నాన్న కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళకన్నా ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తారా? యేసయ్య ప్రేమిస్తారు. అందరికన్నా మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమిస్తారు? అందరికన్నా మనల్ని ఎక్కువగా యేసయ్యే ప్రేమిస్తారు, అంతే కదా. మనం ప్రతి చోట కూడా మమ్మీ డాడీ మనతో రారు కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మనతో ఉండేది ఎవరు? యేసయ్య మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటారనమాట. ఆయన యొక్క ప్రేమ అనేది స్టాప్ అవ్వదు. అన్స్టాపబుల్ అంటారు కదా, అన్స్టాపబుల్ అంటారు. అలాగా ఆయన యొక్క ప్రేమ అనేది స్టాప్ అవ్వదు. మనం చేసే ప్రతి పనిలో ప్రతిసారి కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంకా యేసయ్య నాకు తోడుగుండండి, నాకు తోడుగుండండి అని చూసుకుంటారులే అని అనుకోకూడదు. ఎప్పుడు చూసినా ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి. మనం చేస్తూ ఉంటాం కదా, ఎగ్జామ్స్ అప్పుడని అలా అప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. అలాగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆయన మనకి తోడుగా ఉంటారనమాట. ఒకసారి పాడదామా? నా 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 na. Every move I make in you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Na 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 na. Every move I make in you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Waves of mercy, waves of grace, everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Na 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 na. డాన్స్ నేర్చుకుందాం అయితే. నుంచుంటారా?